హాయ్ ఎవ్రీవన్. మళ్ళీ ఈ వైరస్ ఏదో మన కొంప ముంచడానికి వచ్చిందని భయపడుతున్నారా? నో, ఇట్స్ అన్ ఓల్డ్ వైరస్. 20 ఏళ్ల క్రిందటే నెదర్లాండ్స్లో హ్యూమన్ మెటాన్యూమా వైరస్ గురించి కనుక్కున్నారు. లాస్ట్ 2 yearsలో కూడా ఇక్కడ మన ఐసీయూస్లో కూడా ట్రీట్ చేసాం పిల్లల్ని. హ్యూమన్ మెటాన్యూమా వైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది 1-2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, ఇది మిగతా వైరస్ లాగానే వింటర్ సీజన్లో వింటర్ నుంచి స్ప్రింగ్కి మారేటప్పుడు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళొద్దు, వెళితే మాస్క్ పెట్టుకోండి. చంటి పిల్లలు less than 5 year-oldsలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందవచ్చు. greater-than 65 year-olds ప్రీ ఎగ్జిస్టింగ్ హార్ట్ డిసీజ్ కానీ, డయాబెటీస్ కానీ, లేదా ఇతరత్ర ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్స్లో ఉన్న వాళ్ళకి ఈ వైరస్ మూలాన న్యూమోనియా రావచ్చు. అన్ని వైరస్లాగానే రెస్పిరేటరీ వైరస్లాగా దగ్గు, జలుబు, ఆయాసం, వీజింగ్ వీటితో ప్రెసెంట్ అవుతారు. అయితే వీళ్ళల్లో కొంతమందికి కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి ఉన్న ఒకటే ఒక ఇంపార్టెంట్ చిట్కా ఏంటంటే, దగ్గు జలుబు రాగానే ఈ నెల రోజులు, ఈ 2 నెలలు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. చాలా వరకు కేసెస్ కాంప్లికేట్ అవ్వవు. కాంప్లికేట్ అయిన కేసులు కూడా ట్రీట్ చేయవచ్చు సపోర్టివ్ ట్రీట్మెంట్తో. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రీచ్ ద డాక్టర్ ఆన్ టైం.